2019లో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు స్పీకర్ గా పనిచేసిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు నా నివాసంలో కొంత ప్రభుత్వ ఫర్నిచర్ ఉంది, వాటిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒకసారి కాదు 2 సార్లు అలా లేఖ రాశారు. అయితే జగన్ ప్రభుత్వం ఆ లేఖలు దాచేసింది. లేఖలు రానట్టుగా నటించింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన 15 రోజుల తర్వాత కోడెల మీద కేసు పెట్టింది. ప్రభుత్వ ఫర్నిచర్ తన దగ్గర ఉంచుకున్నారని, తిరిగి ఇవ్వలేదని ఆ కేసు సారాంశం. నిబంధనల ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల లోపల పాత ప్రభుత్వానికి సంబంధించిన వారు తమ దగ్గర ఉన్న ప్రభుత్వ సామగ్రిని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన తెలిసే కోడెల 2 సార్లు లేఖ కూడా రాశారు. జగన్ ప్రభుత్వం ఒక కుట్ర ప్రకారం ఆ లేఖలను దాచిపెట్టింది. గడువు దాటే వరకు వేచి చూసి కోడెల మీద కేసు పెట్టింది. మానసికంగా వేధించింది. ఆయన కుంగిపోయేలా చేస్తుంది. చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంట్లో, ఆయన క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వానికి సంబంధించిన చాలా ఫర్నిచర్, పరికరాలు ఉన్నాయి. బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి ఫర్నిచర్ ని తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతారు. అయితే జగన్మోహన్ రెడ్డికి జీబీ ఎక్కువ కాబట్టి ప్రభుత్వ ఫర్నిచర్ తిరిగి ఇవ్వకుండా కూల్గా కూర్చున్నారు. ఏ చేయని నేరానికి అయితే కోడెల శివప్రసాద్ మీద మోపి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారో అదే నేరాన్ని జగన్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. జగన్ కున్న అదృష్టం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయంగా వేధించే ప్రభుత్వం కాదు. జగన్ ఆత్మహత్య చేసుకునేంత సున్నిత మనస్కుడు కాదు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయంటే బుధవారం నాటికి 15 రోజుల గడువు పూర్తవుతుంది. ఇంతవరకు జగన్ వైపు నుంచి ఫర్నిచర్ తిరిగి వచ్చే ఉద్దేశాలేవీ కనిపించలేదు. దాంతో సచివాలయ GAD జగన్ కి బుధవారం నాడు లేఖ రాసింది. ఆ లేఖలో జగన్ స్వాధీనంలో ఉన్న ఫర్నిచర్ వస్తువుల చిట్టాని కూడా జత చేసింది. అధికారం కోల్పోయిన 15 రోజుల్లోగా ఫర్నిచర్ తిరిగి ఇవ్వాలన్న సచివాలయ నిబంధన గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే తన దగ్గర ఉన్న ఫర్నిచర్ విషయంలో జగన్ వైపు నుంచి ప్రభుత్వానికి ఎలాంటి సమాధానం రావడం లేదు. కానీ వైసీపీ నాయకుడు అప్పిరెడ్డి స్పందించారు. తమ నాయకుడి దగ్గర ఉన్న ఫర్నిచర్ వేల ఎంతో లెక్క కడితే వాటికి డబ్బు చెల్లిస్తామని ఆయన అంటున్నారు. నిజానికి ఇలా చెల్లించాల్సింది జగన్ మాత్రమే. నిజానికి ఇలా స్పందించాల్సింది జగన్ మాత్రమే. అప్పుడు ప్రభుత్వం వస్తువులకు లెక్క కడుతుందా లేక వస్తువులే కావాలని అంటుందా అనేది తర్వాత సంగతి. అలాంటిది జగన్ ఎంత మాత్రం స్పందించకుండా ఎవరో దారిన పోయే దానయ్య స్పందించడం ఒక వింత. ఇప్పటికైనా జగన్ తన జీబీ తగ్గించుకుని ప్రభుత్వ ఫర్నిచర్ తిరిగిచ్చే విషయంలో స్పందిస్తారో లేక ఈ విషయాన్ని తెగేదాకా లాగి గొడవకు దిగుతారో చూడాలి.